హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తాగుబోతు శ్రావణ్. రాత్రి 10 గంటలు. పిల్లలిద్దరూ పడుకొన్నాక వెళ్ళి వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చొని రోడ్డు వైపే చూస్తుంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి. వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు శ్రావణ్. భర్తను గమనించిన పల్లవి లేచి వెళ్ళి కాంపౌండ్ గేటు తీసింది. బ్యాగును వాకిట్లోనే గిరాటేసి సరాసరి పడగ్గదికెళ్ళి అలాగే మంచాన అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్. బ్యాగు తీసుకుని వెళ్ళి టీపాయ్ మీద నుంచి భర్త వద్దకు వెళ్ళింది పల్లవి. ఏమండి, మళ్ళీ ఏంటండి ఇది? గత నెలలో ఇకపై తాగనని ప్రమాణం చేశారు అడిగింది. అవును చేశాను, ఇవాళ తాగాను. అయితే ఏంటి? వెళ్ళవే అవతలికి మత్తుగానే అన్నాడు. అది కాదండి, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. రోజు ఈ పరిస్థితి మిమ్మల్ని చూస్తే మీ వల్ల వాళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది. పిల్ల 8వ తరగతి చదువుతుంది. షార్ప్ గర్ల్. బహుశా తను గమనిస్తుందేమోనన్న నా అనుమానం బ్రతిమలాలింది. ఏంటే పిల్లలు ప్రమాదం అంటూ వాగుతున్నావు రాస్కెల్ అని కోపంగా లేచి అలానే చెంప చెళ్ళుమనిపించాడు. పల్లవి చెంపను పట్టుకొని, మీరు కొట్టడం నాకు కొత్తేమీ కాదు, కొట్టండి, కానీ ఇలా తాగి రాకండి, రండి భోంచేద్దాం అని బ్రతిమాలినట్టు అడిగింది. నేను ఫ్రెండ్స్తో భోంచేశాను, నా నా ఎదరే ఉండకు, వెళ్ళి పడుకో. మంచంలో అటు తిరిగి పడుకున్నాడు శ్రావణ్. అంతా నా కర్మ. మందు ముట్టనని ప్రమాణం చేశాక ఇవాళ మళ్ళీ తాగొచ్చారు. నేను భార్యను సరే ఓదార్చుకుంటాను. పెద్ద పాపకు అన్నీ అర్థమయ్యే వయస్సు. తను ఫీల్ అయితే ఇంకేమైనా ఉందా? వీరి వల్ల గుట్టు బట్టబయలై తప్పకుండా విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడా, అలా జరగకుండా వీరి తాగుడు మానేలా చెయ్యి స్వామి అని గొణుక్కుంటూ పిల్లలున్న గదికి వెళ్ళబోయింది పల్లవి. పల్లవి మాటలు లీలగా శ్రావణ్ చెవిన పడ్డాయి. షాక్ తిన్నట్టు దిగ్గున లేచాడు. మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో. వెళ్ళి పల్లవి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పల్లవి అంటూ, వదలండి, నేను వెళ్ళాలి, కోపాన్ని ప్రదర్శించిందామె. నన్ను క్షమించు పల్లవి, నిజమే తాగాను, తాగనని ప్రమాణం చేశాను. నెల రోజులు జాగ్రత్తగానే ఉన్నాను, కానీ నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆఫీస్లో నేను ఓ టెండర్ పాస్ చేశానని, అందులో ఓ పార్టీ వాళ్ళు 5,000 ఇచ్చారని ఆ డబ్బును ఈ విధంగా ఖర్చు పెట్టాలనుకున్నారు. నాదే తప్పు, ఇంకెప్పుడూ ఇలా నడుచుకోను. పిల్లల్ని, భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నన్ను భయపెట్టకు పల్లవి, ప్రాధేయపూర్వకంగా అన్నాడు శ్రావణ్. చేసేది లేక భర్త చేతుల నుంచి తన చేతులను సున్నితంగా విడిపించుకుంది. మౌనంగా వెళ్ళిపోయింది పల్లవి. మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆఫీసులో కనీసం పక్క సీటులో ఉన్న ఫ్రెండును కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. కాఫీ ఒక్కడే వెళ్ళాడు. లంచ్ అవర్లో ఫ్రెండ్స్తో కలవకుండా భోంచేసి వచ్చి మౌనంగా సీటులో కూర్చున్నాడు. ఈ కథ సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.